దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించుకోబోతున్నాము. మన జీవన మార్గంలో ఉన్న అజ్ఞాన అంధకారాలను తొలగించి మనని జ్ఞానం వైపు నడిపించేటటువంటి దిక్సూచి సద్గురువు శ్రీ సచ్చిదానందమూర్తి కొలువితీరి ఉన్న శ్రీహరి సర్వోత్తమ క్షేత్రం మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం. ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఆలయ విశేషాలు, చరిత్ర, వసతి, దర్శనం మొదలగు విశేషాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కర్నూలు పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో, పవిత్ర తుంగభద్రా నదీ తీరాన ఎమ్మిగనూరు పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠం ఉన్నది. హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, తిరుపతి, చెన్నై, బెంగళూరు వంటి నగరాల నుండి ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సు సౌకర్యాలున్నాయి. సమీప ఎయిర్పోర్టు కర్నూలు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గం ద్వారా రావాలంటే మంత్రాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంత్రాలయం రోడ్డుకు హైదరాబాద్, గుంతకల్, హుబ్లీ, బెంగళూరు వంటి నగరాల నుండి రైలు సౌకర్యం ఉన్నది. మనం వచ్చే దారిలో అనేక సత్రాలు రోడ్డుకి ఇరువైపులా మనకు కనిపిస్తాయి. అవి సుధాసత్తం, ప్రసన్న, ద్వారకామయ్యి, వేదవ్యాస, రాఘవేంద్ర, జయ రాఘవేంద్ర ఇంకా అనేక దేవస్థాన సత్రాలు ఉన్నాయి. ఇందులో ఉచితం మరియు 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. వీటిని మఠం యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మనం బుక్ చేసుకో లేదా సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్కి వెళ్ళి నేరుగా బుక్ చేసుకోవచ్చు. ఇంకా అనేక ప్రైవేట్ లాడ్జెస్ అండ్ హోటల్స్ ఉన్నాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయం దగ్గరికి చేరుకున్నాము. మనకి ఎదురుగా స్వాగత ద్వారం కనిపిస్తుంది. ఆర్చి లోపల చాలా విశాలమైన ప్రాంగణం, చాలా సుందరంగా బంగారు వర్ణంతో ఈ కేరడాన్ని చాలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు. ఎడం వైపు దశావతారాలు మరియు భారత భాగవత ఘట్టాలు, కుడివైపు శ్రీ రాఘవేంద్ర మఠ గురు పరంపర మఠాచార్యుల తైలవర్ణ బంగారు రంగుతో ఉన్న చిత్రాలతో తీర్చిదిద్దారు. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు మంత్రాలయం వచ్చి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుంటారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారు దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ మధ్వాచార్యుల పరంపరలో ముఖ్యులు. శ్రీమన్నారాయణ పరమభక్తుడు భక్త ప్రహ్లాదుని కలియుగ అవతారమే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారని భక్తుల యొక్క నమ్మకం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు సామాన్య శకం 1595లో మన్మథనామ సంవత్సరం పాల్గొన శుద్ధ సప్తమి మృగశిర నక్షత్రం నందు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా భువనగిరి ప్రాంతంలో శ్రీ తిమ్మన్నపట్టు గోపికాంబులకు 3వ సంతానంగా వారు జన్మించారు. వారి వెలవేలిపోయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంగా స్వామివారికి వెంకటనాథుడు అని నామకరణం చేశారు. చిన్నతనం నుండి సకల విద్యా పారంగతుడై సకల శాస్త్రాలను అభ్యసించి యోగనిష్ట గరిష్ఠుడై కుంభకోణ శ్రీ మఠాధిపతి గురు శ్రీ సురేంద్రుల వారి మన్నన పొందారు. ముందుగా మనం బృందావన ప్రవేశ ద్వారానికి కుడివైపున ఉన్న శ్రీ మాంచాల అమ్మవారిని మనం దర్శించుకోవాలి. ఈ మంత్రాలయ పూర్వనామం మాంచాల. అదోని పరిపాలించిన నవాబు సిద్ది మసూద్ ఖాన్ నుండి పవిత్ర తుంగభద్రా నది తీరాన ఉన్న మాంచాల గ్రామాన్ని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు బహుమానంగా స్వీకరించారు. స్వామివారు ఇక్కడే ఉండి తపస్సు చేసుకొని తన బృందావనం నిర్మించుకోవటానికి మాంచాల గ్రామ దేవత అయిన శ్రీ మాంచాలమ్మ తల్లి నుండి అనుమతి స్వీకరించారు.
అందుకే మనం ముందుగా శ్రీ మాంచాల అమ్మవారిని దర్శనం చేసుకొని శ్రీ అమ్మవారి అనుమతితో బృందావనంలోకి ప్రవేశించాలి. శ్రీ మాంచాలమ్మ అమ్మవారి సన్నిధి. మనం బృందావనంలోకి ప్రవేశిస్తుంటే ఎడమవైపున మనకి డిస్ప్లే బోర్డులు కనిపిస్తుంటాయి. ఏ గేటు ద్వారా దర్శనానికి వెళ్ళవచ్చు అని. గేట్ నెంబర్ 8 ద్వారా వృద్ధులు మరియు బాలింతలు దర్శనానికి వెళ్ళవచ్చు. బృందావనం ప్రవేశ ద్వారం మీద పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతా కామధేనవే అని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి స్మరణ ఉంటుంది. మనము వెండివాకిలి దాటి బృందావనంలోకి ప్రవేశించాలి. వెండివాకిలికి ఒకవైపు అష్టలక్ష్ములను మరి ఒకవైపు దశావతార మూర్తులను ముగ్ధ మనోహరంగా తీర్చిదిద్దారు. వెండివాకిలి దాటి శ్రీ రాఘవేంద్ర బృందావనంలోకి ప్రవేశించాము. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం అంతా కూడా స్వర్ణమయం చేశారు. ఇక్కడ ఏ గేటులో ఏ సేవని వినియోగించుకోవాలో అని డిస్ప్లే బోర్డులు ఉన్నాయి. మనము మన సేవను బట్టి ఆ గేటు ద్వారా లోపలికి వెళ్ళవచ్చు. శ్రీ రాఘవేంద్ర బృందావన ప్రాంతంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి మన మనస్సు నిర్మలమవుతున్నది. తుంగభద్రా నదీ ప్రవాహ సవ్వడులు, వేదమంత్రాల మధ్య బృందావన దర్శనం భక్తికి అర్థం చెప్పే జీవన పాఠం. బృందావనము అనగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు స్వయంగా సమాధిలో ప్రవేశించి జీవితాంతం ధ్యానం చేస్తున్న స్థలం. శ్రీ రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడ యోగముద్రలు సమాధిలో నేటికి సజీవంగా జీవించి ఉన్నారని భక్తుల యొక్క అచంచల విశ్వాసం. స్వామివారి నమ్మిన వారిని ఎప్పుడూ వదలడని అనేక ఉదాహరణలు బృందావనం దర్శించే భక్తుల యొక్క అనుభవాలు చెబుతాయి. శ్రీమన్నారాయణుడే సర్వోత్తముడని, కళ్యాణగుణ పరిపూర్ణుడని, శరణాగత పాలకుడని, సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వనియామకుడు, శ్రీ భారతీపతి, రాముడని, కృష్ణుడని, నారసింహుడని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడని భక్తులచే కొనియాడబడే శ్రీకృష్ణుని దాసత్వమే వైష్ణవ భక్తి. విష్ణువే పరమదైవమని 13వ శతాబ్దం ఆచార్య శ్రీ మధ్వాచార్యులచే ప్రాచుర్యం పొందిన సకల శాస్త్ర సారమగు దైత్య సిద్ధాంతమే నిజమగు విష్ణుభక్తి అని మధ్వపీఠాన్ని స్థాపించారు. ఆ పీఠంలో విద్యనభ్యసించిన శ్రీ వెంకటనాథుడు పూర్వనామం సామాన్య శకం 1621 శ్రీ దుర్మితనామ సంవత్సరం పాల్గొన శుద్ధ విధియ నాడు తంజావూరు నందు శ్రీ మధ్వపీఠాధిపతి శ్రీ సురేంద్ర తీర్థుల నుండి సన్యాస ఆశ్రమం సేకరించారు. ఆనాటి నుండి శ్రీ యతి రాఘవేంద్ర స్వామిగా నామకరణం చెందారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సామాన్య శకం 1671 శ్రీ విరోధకృతనామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ దినమునందు సశరీరంతో బృందావనం నందు ప్రవేశించారు. వారు శిష్యులతో మనసు కష్టపెట్టుకోరాదని, తాను శరీరం వదిలి వెళ్ళట్లేదని, సశరీరంతో బృందావనం నుండి అందరి యోగక్షేమాలను వీక్షిస్తూ ఉంటానని, తాను కంటికి కనపడవను కానీ అందరికీ తన ఆశీస్సులు ఉంటాయని చెప్పి బృందావనంలోకి ప్రవేశించారు. ఈనాటికి మంత్రాలయంలోని బృందావనం నుండి విశ్వమానవ కళ్యాణం కొరకు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు పాటుపడుతున్నారు. మఠం ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన బ్రిటిష్ అధికారి ఆనాటి బళ్ళారి అనంతపురం మండల జిల్లా కలెక్టర్గా ఉండిన సర్ థామస్ మన్రో లాంటి పుణ్యపురుషులకు బృందావనం నుండి బయటికి వచ్చి దర్శనమిచ్చిన శ్రీ రాయలవారు. రాయలవారు అని శ్రీ రాఘవేంద్రుని భక్తులు ప్రీతిగా పిలుచుకునే పవిత్ర నామం. ఆ నిదర్శనం నేటికి మద్రాసు గెజెట్లో పబ్లిష్ అయి ఉన్నది. నేటికి స్వామివారు బృందావనం నందు ప్రవేశించి 340 సంవత్సరాలు గడుస్తున్నది. బృందావనం నుండి వర్ణనాతీతమైన మహిమలు ప్రదర్శిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ వారికి సుఖ సంతోషాలను, అపార సంసార దుఃఖ సాగరమున మునిగిపోతున్న వారికి నావలాగా తోడ్పడి కలియుగ కల్పవృక్షమని
సార్థక నామధేయులైన శ్రీ రాయలవారి మహిమలను కొనియాడుట సామాన్య మానవులకు సాధ్యము కాదు. ఇక్కడకు వచ్చిన వారు ఆధ్యాత్మికంగా ఓ మంచి అనుభూతిని పొందుతారు. మనసుకు శాంతి, అభయమిచ్చు ఈ స్థలంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులతో జీవితంలో ఎంతో మార్పు చెందిన వారు లక్షల్లో ఉన్నారు. ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించాలి. ఇది భక్తి విశ్వాసాలకు నిలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయం. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందండి. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.